దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి 34వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఎన్నో సంగతులను నేర్పిస్తూ ఉన్నాడు, మనకు బోధిస్తూనే ఉన్నాడు. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే అది కేవలము బైబిల్ నుండి మాత్రమే నేర్చుకోవాలి. మనం అనేక రకాలుగా అవి నేర్చుకోవాలి అని ప్రయాసపడుతూ ఉంటాం. అవసరమైనది నేర్చుకోము, కానీ అనేకమైన విషయములు అవసరం లేనివి, పనికిమాలినవి మాత్రమే నేర్చుకుంటూ ఉంటారు చాలామంది. మరి ఏది అవసరమో, ఏది నేర్చుకోవాలి? ఇక్కడ దావీదు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. గమనించారా? దేవుని యందు భయభక్తులు మనం నేర్చుకోవాలి. దేవుని యందు భయము, భక్తిని కలిగి ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన సంగతి. ఈ కీర్తనలో వాగ్దానాలు, ఎవరైతే దేవునిలో నిజమైన భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ప్రత్యేకించబడి షరతులతో కూడినవని గమనించండి. దేవుని యందు భయముతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. దేవుని మాటకు భయముతో ఎలా లోబడాలో నేర్చుకోవాలి. ఇలా దేవుని యందు భయముతో, భక్తితో మనం జీవించినప్పుడు ఆ భయమే నిన్ను నన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. ప్రతి శోధన నుండి మనలను కాపాడుతూ ఉంటుంది. ఆ భయమే పరిశుద్ధముగా జీవించుటకు ఎంతో ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అనేకులు పాటలు ఎలా పాడాలో నేర్చుకుంటున్నారు, ప్రసంగంలను ఎలా బోధించాలో నేర్చుకుంటున్నారు, ప్రార్థనలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు, పరిచర్య ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు, ఇంకా ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు. ఇవన్నీ నేర్చుకోకూడదు అని నేను చెప్పడం లేదు, కానీ అవన్నీ అవసరమే. కానీ దేవుని యందు భయము, భక్తిని నేర్చుకోలేకపోవచ్చున్నామేమో. ఒక విధముగా చెప్పాలంటే భక్తిని కూడా నేర్చుకున్నారు, కానీ భయమును నేర్చుకోవడం లేదు. చాలామందిలో భక్తి ఉంటుంది, భయం ఉండలేదు. ఎంత ప్రార్థన చేసేవారైనా సరే, ఎంత గొప్పగా ప్రసంగం చేసిన వారైనా సరే, ఎంత ప్రత్యేకంగా పరిచయం చేసిన వారైనా సరే, ఎంత మధురముగా పాటలు పాడిన వారైనా సరే, దేవుని యందు భయము లేకపోతే పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది దేని బిడ్డ. అలా కొంతమంది పాపంలో పడిపోయిన చాలామంది ఉన్నారు. మరి అంత గొప్పగా వాడబడుతున్నవారు కదా, మరి పాపంలో పడిపోవడానికి కారణాలేంటి? పరిచర్య చేస్తూనే ఉన్నారు, ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఇంకా ఎన్నో చేయించు ఉన్నా సరే వారిలో భయం లేకపోవడం ద్వారా పాపంలో పడిపోయారు. అనేకులలో భక్తి బాగానే ఎక్కువగా ఉంటుంది, కానీ భయము మాత్రం కనబడదు. ప్రార్థనకు రావడం భక్తి, చిల్లర మార్చి కానుకలు ఇవ్వడం భక్తి, కూడికలు ఎక్కడ పెడితే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం భక్తి, ఆదివారం ప్రార్థనకు రావడం భక్తి, ఇంటి గోడల మీద వాక్యములు అంటించుకోవడం భక్తి, వాక్యం చదవడం భక్తి. ఇలా భక్తికి సంబంధించిన వాటన్నిటినీ చేయుచున్నారు. దీనినే అంటారు భక్తి అని. దేవుని బిడ్డలారా, భక్తి 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 బాగానే ఉంది, కానీ భయం మాత్రం లేదు. భక్తికి సంబంధించినవన్నీ చేస్తారు, కానీ భయము కనబడదు. సినిమాలు, సీరియళ్ళు చూడకూడదనే భయం లేదు, వ్యభిచారం చేయకూడదనే భయం లేదు, లంచం తీసుకోకూడదనే భయం లేదు, బూతులు మాట్లాడకూడదనే భయం లేదు, వడ్డీ వ్యాపారం చేయకూడదనే భయం లేదు, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు, పనికి మాలిన వాటిని చదవకూడదనే భయం లేదు చాలామందికి, దశంభాగం ఇవ్వాలి అనే భయం లేదు చాలామందికి, ప్రార్థనకు క్రమముగా సమయంలోకి రావాలనే భయము లేదు, ఇంకా చాలామందికి గొడవలు పడకూడదు అనే భయము లేదు, కుటుంబం సనుగుడు వినబడకూడదనే భయం లేదు. ఇలాగా అనేక రకాలుగా ప్రవర్తిస్తూ భయం లేని జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియ సహోదర, సహోదరి, ఒకసారి ఆలోచించండి. మనం ఏమి నేర్చుకుంటున్నాం? మందిరమునకు వెళుతూ ఉన్నప్పటికీ మనము నేర్చుకున్నది ఏమిటి? మందిరానికి వెళ్తున్నాడు, కానీ ఈమె లేక ఈయన
బుద్ధి మాత్రం మారలేదు, బుద్ధి మంచిది కాదు అనే సాక్ష్యాలు కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. భయము ఒక మనిషికి చాలా ప్రాముఖ్యం. బడిలో పిల్లలకు టీచర్ గారు హోంవర్క్ ఇస్తారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ను తప్పకుండా చేసుకుంటారు. కారణం, చేయకపోతే టీచర్ కొడుతుంది అనే భయం. అందుకే టీచర్ మాట ప్రకారముగా హోంవర్క్ పిల్లలు చేస్తారు. మరి మన జీవితంలో దేవుని మాట ఎందుకని విని ఆ మాటకు భయమును చూపలేకపోతున్నాం? ఎందుకంటే మనల్ని కొట్టేవారు ఎవరు లేరు, దేవుడు కూడా మనల్ని కొట్టడు, గనుక మనకు భయం లేదు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ఇప్పుడు మనల్ని ఏమి అనకపోవచ్చు. మనం ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ ఆయన చూసి చూడకున్నట్లు ఉండొచ్చును. కారణం, ఎప్పటికైనా మార్పు చెందుతాము అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికీ మనలో మార్పు లేకపోతే ఎంత చెప్పినా విననివాడు హఠాత్తుగా మరణిస్తాడని పరిశుద్ధ లేఖనం చెబుతూ ఉంది. మనం ఏమి నేర్చుకుంటున్నాం? జీవితంలో మార్పు చేయగలిగిన భయమును నేర్చుకుంటున్నామా? మనిషిగా జీవించడానికి నేర్పించే భయమును నేర్చుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఇంతవరకు భయము లేని భక్తిని చేశామా? ఆ భయము లేని జీవితము ద్వారా నెమ్మది లేకుండా జీవించున్నారా? నా ప్రియ సహోదర, సహోదరి, ఈ దినము నుండైనా భయముతో జీవిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మోసే ద్వారా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. దేవుడు ఏమంటున్నాడో తెలిసిన, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు అని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? అటువంటి మనసు నీకుందా? అటువంటి మనసు నీకుంటే నీకు మేలు. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సమూయేలు అంటున్న మాట, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎన్ని కార్యాలు నీ పట్ల చేయలేదు, నీ కుటుంబం పట్ల చేయలేదు, నీ బిడ్డల పట్ల చేయలేదు, నీ వ్యాపారం పట్ల చేయలేదు, నీ జాబులో చేయలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో ఆయన సేవించగలుగుట నీ జీవితానికి ఎంతో మేలుని మాత్రం మర్చిపోవద్దు. ప్రవక్త అని ఏలియాతో ఓబద్యా అనే భక్తుడు అంటున్న మాట ఏంటో తెలిసిన, నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఎంత చక్కటి మాట! బాల్యకాలము నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈరోజున దేవునిలో కొనసాగుతున్న సహోదర, సహోదరి, నువ్వు ఎలాంటి భయము భక్తి కలుగునో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దీవెన నీ పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కావాలి. దేవుడు అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ వర్తమానం అంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు నూతనమైన భయము భక్తిని పుట్టించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించి కాపాడి భయభక్తులతో జీవించే కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్.